జై శ్రీరామ్. నేను మీ సంపద రజిత. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలండి. చాలా డేస్ అవుతుంది కదండి, దగ్గర దగ్గర 1 మంత్ అవుతుంది. షార్ట్స్ కూడా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. అండ్ ఎట్ ఏ టైం నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి కూడా 1 మంత్ అలా అవుతుంది. సో ఈ 1 మంత్లో చాలా మెంటల్ టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయండి. సో తొందరలోనే నేను లాంగ్ వీడియో చేసి పెడతాను. ఆడవాళ్ళ జీవితం మొత్తం వేరే వాళ్ళ కోసం అన్నట్టే ఉంటుంది కదా. ఎందుకలా అన్నానా, పెళ్ళి కాకముందు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని ఒక ఇంటెన్షన్తో పెరుగుతాము. తర్వాత అత్తవారింటికి వచ్చిన తర్వాత భర్త, పిల్లలు, ఇంకా అత్తమామ, ఇంకా వీళ్ళని చూసుకోవడానికి వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కుంటాము. వాళ్ళకు చేయడంలో ఒక తృప్తి ఉంటుందండి, అది ఇంకా ఎవ్వరు తీర్చలేరు కూడా. సో దాంతోపాటు మన సెల్ఫ్ ఐడెంటిటీ, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా. సో చిన్న చిన్న ఆనందాలు, లిటిల్ బిట్ చిన్న ఆనందాలు ఉంటాయి కదా ఎవరికైనా, ప్రతి అమ్మాయికి, ప్రతి ఇల్లాలకి ఉంటాయి కదా. సో అలాంటివి ఈ పనిలో పడి అలాంటివి ఎప్పుడు మనం మిస్ అవ్వద్దు. ఎందుకంటే టైం అనేది చాలా వాల్యుబుల్ థింగ్ అండి. అది మళ్ళీ వెనుకకు వెళ్ళిందంటే మళ్ళీ అస్సలు రాలేదు కూడా. సో ఏంటి అంటే చిన్న ఆనందాలు, ఇష్టమైన మ్యూజిక్ వినడం కానీ, మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం కానీ, లేదంటూ ఇష్టమైన ఫుడ్, మనకిష్టమైనది తినడం కానీ. సో ఇంకా ఇట్లాంటి ఈ ఫ్యామిలీ లైఫ్లో చాలా బయట వర్క్ చేస్తున్న ఫ్యామిలీ లైఫ్లోనైనా ఇంకా చిన్న మెంటల్ టెన్షన్స్ అన్నీ, ప్రెషర్స్ అన్నీ చాలా ఉంటాయి కదా. సో వాటి నుండి నన్ను నేను ఎలా అవాయిడ్ చేసుకుంటానంటే, లైక్ చాలా మ్యూజిక్ వినడము. ఇంకా ఇప్పుడైతే ఈ 1 మంత్లో యోగా అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ మై లైఫ్ అన్నట్టు ఒకటి యాడ్ అయితే చేసుకున్నానండి. సో అది కూడా మీకు ముందు షేర్ చేస్తాను. సో అది చేసుకోవడం వల్ల ఇంకా మన కోసం మనము కొంచెం టైంను అనేది, ఈ ఉన్న బిజీ షెడ్యూల్లో అస్సలు టైం అనేది ఉండట్లేదు. బట్ ఒక 1 అవర్ మాత్రం నేను నా కోసం టైం అనేది ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే మెంటల్గా, ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన ఇంట్లో మన వాళ్ళందరినీ మనం హ్యాపీగా ఉంచగలుగుతాము. అండ్ ఎట్ ఏ టైం మనం అనుకున్నది చేయగలుగుతాం అన్నట్టు. సో ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత యూస్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే చేయడం జరిగింది. సో చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.